Subscribe to our channel, press the bell icon and never miss an update. హాయ్ ఫ్రెండ్స్, డిఆర్డిఓ నుంచి ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది ఎవరైతే ఐటీఐ పాస్ అయి ఉంటారో, ఎవరైతే డిప్లొమా పాస్ అయి ఉంటారో వాళ్ళు ఈ యొక్క పోస్టులు అనేది అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి టెక్నీషియన్ ఏ పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది డిఆర్డిఓ నుంచి. నెక్స్ట్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి ఈ యొక్క క్యాడర్ నుంచి పోస్టులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో 561 పోస్టులు వేకెన్సీస్ వచ్చేసి సీనియర్ టెక్నీషియన్ బి అన్న కేటగిరీకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులు ఎవరైతే డిప్లొమా పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రం ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 203 వేకెన్సీస్ వచ్చేసి టెక్నీషియన్ ఏ క్యాడర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టెక్నీషియన్ ఏ అన్నది ఓన్లీ ఎవరైతే ఐటీఐ పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రం ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ యొక్క టెక్నీషియన్ ఏ పోస్ట్కి ఎవరైతే డిప్లొమా పాస్ అయి ఉంటారో వాళ్ళు సీనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ బి ఎస్టీఏ బి అన్న పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి డేట్స్ వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 11th డిసెంబర్న స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్. ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th జనవరి కల్లా ఈ యొక్క అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది నైట్ 11:55 PM. ఈ యొక్క అప్లికేషన్ నియర్లీ 1 month టైం అన్నది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క అప్లికేషన్ మీరు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఈ యొక్క అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. దీనికి కరెక్షన్ డేట్స్ కూడా ఉంటాయి. మీ యొక్క అప్లికేషన్ ఏమైనా తప్పు పెట్టి ఉంటే ఈ యొక్క అప్లికేషన్కి కరెక్షన్ డేట్స్ వచ్చేసి 14th జనవరి నుంచి 16th జనవరి వరకు ఉంటుంది కరెక్షన్ డేట్స్. దాంతోపాటు దీనికి ఫీజ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th జనవరి కల్లా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అన్నది పే చేయాల్సి ఉంటుంది. దీనికి ఎగ్జామ్ డేట్ కమింగ్ డేస్లో డిఆర్డిఓ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసి www.drdo.gov.in అన్న వెబ్సైట్లో ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది ఉంటుంది. ఈ యొక్క డైరెక్ట్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది మీరు డైరెక్ట్గా అప్లై చేయడానికి. ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేయడానికి మీ యొక్క ఆధార్ కార్డ్, 10th మార్క్ లిస్ట్, బ్యాంక్ డీటెయిల్స్, మీ యొక్క ఫోటో, లైవ్ ఫోటో, సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఐటీ మీద అప్లై చేస్తే ఐటీ సర్టిఫికేట్, డిప్లొమా మీద అప్లై చేస్తే డిప్లొమా సర్టిఫికేట్ అన్నది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ మీరు వెంటనే ఆన్లైన్లో అప్లై చేయండి. దీనికి Tier 1 ఎగ్జామ్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు కూడా రీఫండ్ చేయడం జరుగుతుంది. దీనికి పీజీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. ఈ యొక్క పీడిఎఫ్లో ఎవరైతే బీటెక్ చదివి ఉంటారో ప్లస్ ఈ యొక్క అప్లికేషన్కి ఎవరైతే బీటెక్ పాస్ అయి ఉంటారో, పీజీ కూడా పాస్ అయి ఉంటారో వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేయడానికి అవ్వదు. సో మీరు ఒకవేళ ఐటీఐ అయినా డిప్లొమా అయిన వాళ్ళు మాత్రం ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఈ యొక్క ఐటీఐ పోస్టులో డీజిల్ మెకానిక్ పోస్ట్ తప్ప మిగతా అన్ని పోస్టులకి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇవ్వడం జరిగింది. తెలంగాణ అయితే హైదరాబాద్, వరంగల్ డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లొకేషన్స్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మిగతా రాష్ట్రాలు పెట్టుకుందామంటే కూడా పెట్టుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్కి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఫిమేల్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఫీజు అన్నది లేదు. ఓన్లీ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అన్నది మాత్రం ఉంటుంది. ఆ యొక్క ఫీజు 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈ యొక్క అమౌంట్ అన్నది రీఫండ్ అవుతుంది. కాబట్టి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఈ యొక్క అప్లికేషన్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్టీఏ పోస్టులు ఎవరైతే డిప్లొమా వాళ్ళు అప్లై చేస్తారో వాళ్ళకి 750 రూపీస్ అన్నది పే చేయాల్సి ఉంటుంది. ఓబీసీ యూఆర్ వాళ్ళకి 250 రూపీస్ అన్నది రీఫండ్ చేయడం జరుగుతుంది ఈ డిఆర్డిఓ నుంచి. ఈ యొక్క ఎగ్జామ్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ మీరు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో
పీడిఎఫ్ లింక్ ప్లస్ ఈ యొక్క అప్లికేషన్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఈ యొక్క అప్లికేషన్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిమేల్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అన్నది లేదు. దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి సిబిటి టెస్ట్ టైర్ 1 అన్నది ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి సిబిటి 2 టైర్ 2 అన్నది ఉంటుంది. అలాగే టెక్నీషియన్ ఏదానికి కూడా టైర్ 1 టైర్ 2 ఎగ్జామ్ అన్నది ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్కి లాస్ట్ డేట్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. ఈ యొక్క డిఆర్డిఓ పోస్టుల్లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఇన్ మ్యాథ్స్, డిగ్రీ ఇన్ ఫిజిక్స్, డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, డిగ్రీ ఇన్ జియాలజీ, డిగ్రీ ఇన్ ఫిజిక్స్, డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, ఈ సబ్జెక్ట్స్లో ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క పోస్టులకి వచ్చే క్యాడర్ వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్టీఏ గ్రేడ్ బి అన్న పోస్టులకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అన్నది ఇవ్వడం జరిగింది. దీంట్లో టెక్నీషియన్ ఏ అన్నదానికి ఐటీఐ పాస్ అయి ఉండాలి పక్కాగా. ఈ యొక్క సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అన్న పోస్ట్కి శాలరీ వచ్చేసి 35,000 నుంచి 1,24,000 వరకు ఉంటుంది. దీనికి 7th CPC పే మ్యాట్రిక్స్ విధంగా మీకు బెనిఫిట్స్ అలవెన్సెస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. దీనికి మీకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి డిగ్రీ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రం ఈ యొక్క పోస్ట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో స్పెషలైజేషన్స్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, లైబ్రరీ సైన్స్, సైకాలజీ ఈ యొక్క సబ్జెక్ట్స్ మీద డిగ్రీ చేసి ఉంటే వాళ్ళు మాత్రం ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈసీ వాళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటీఐ చేసిన వాళ్ళకి టెక్నీషియన్ ఏ పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి శాలరీ వచ్చేసి 19,900 నుంచి ఉంటుంది 63,200 వరకు. దీనికి పే మ్యాట్రిక్స్ వచ్చేసి 7th CPC పరంగా మీకు బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. దీనికి మీరు జస్ట్ ఐటీఐ పాస్ అయి ఉంటే చాలు. ఈ యొక్క టెక్నీషియన్ ఏ పోస్టుల్లో బుక్ బైండర్, కార్పెంటర్, సిఎన్సీ ఆపరేటర్, కోపా, డ్రాఫ్ట్స్మెన్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెకానిస్ట్, మెకానిక్, మోటార్ వెహికల్, ఆప్టికల్ వర్కర్, ఫోటోగ్రాఫర్, షీట్ మెటల్ వర్కర్, సర్వేయర్, వెల్డర్, టర్నర్ ఈ యొక్క పోస్టుల మీద ఈ యొక్క వేకెన్సీ ఐటీఐ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వాళ్ళ యొక్క సర్వీస్ డాక్యుమెంట్స్ కూడా దీంట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఫీజు అన్నది రీఫండ్ అన్నది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. మెరిట్ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకొని. దీనికి ఫీజు వచ్చేసి విమెన్కి, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకి ఫీజు అన్నది లేదు. జస్ట్ ఓన్లీ అప్లికేషన్ ఫీజ్ 500 మాత్రమే పెట్టడం జరుగుతుంది. సీనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్కి, టెక్నీషియన్ ఏకి, విమెన్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అన్నది లేదు. వాళ్ళు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి వాళ్ళు కట్టిన ఫీజు 500 అన్నది కూడా రీఫండ్ అయిపోద్ది ఫుల్ అమౌంట్. ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఫీజు అన్నది 750 అన్నది పే చేయవలసి ఉంటుంది. అలాగే టెక్నీషియన్ ఏకి 600 పే చేయవలసి ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి విమెన్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అన్నది ఉండదు. జస్ట్ ఓన్లీ అప్లై చేయడానికి 500 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి 500 రూపీస్ రీఫండ్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా 500 రూపీస్ అన్నది కూడా వీళ్ళతో పాటే రీఫండ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రం ఈ యొక్క 500 అన్నది రీఫండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.